ప్రవక్త్రి అని చెప్పబడినటువంటి హుల్దా అన్న పేరు కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గరికి కొంతమంది వచ్చి ఒక సమాచారాన్ని అడుగుతారు. 5 వ్యక్తులు వస్తారు. 5 వ్యక్తులలో ఒక ఆయన శాస్త్రి ఉంటాడు, షాఫాను అనేటువంటి ఒక శాస్త్రి ఉంటాడు. తర్వాత హిల్కియా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. శాస్త్రి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ప్రధాన యాజకుడు అంటే దేవాలయంలో యాజకత్వం, తన వంతు వచ్చినప్పుడు యాజకత్వం చేసేటువంటి వాడు ప్రధాన యాజకుడు. ఇలాగున వాక్యం ఎరిగినటువంటి 2 పండితులు అందులో ఉంటారు. ఇంకా రాజు అనుచరులు కొంతమంది, ఇంకో 3 అందులో ఉంటారు. మొత్తం వెరసి 5 కలిసి ఒక స్త్రీ దగ్గరికి వచ్చి సమాచారాన్ని అడుగుతారు. ఎందుకు అడిగారో, ఎందుకోసం వాళ్ళు వచ్చారో, అసలు హుల్దా దగ్గరికి రావలసినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందో, ఆ 5 రాజు ప్రత్యేకంగా హుల్దా అనబడినటువంటి ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళి రమ్మని, సమాచారం తెలుసుకోమని రాజే స్వయంగా ఎందుకు పంపించాడో తెలుసుకోవాలంటే కొంత ఉపోద్ఘాతాన్ని వింటే కానీ మీకు అర్థం కాదు. హల్లెలూయా. సరే, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞాన పరిమితి చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నడిపింపులో ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలను అనుసరించి కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలను అనుసరించి మనము లోతుగా ధ్యానించే ముందు కొంత ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని పరిపాలించినటువంటి అనేక మంది రాజులు ఉన్నారు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. ఇవన్నీ మీరు రాజుల గ్రంథాలు చదివినప్పుడు మీకు తెలుస్తుంది. 10 గోత్రాల వారు ప్రత్యేకంగా ఒక రాజ్యంగాను, 2 గోత్రాల వారు ప్రత్యేకంగా ఒక రాజ్యంగాను విడిపోయి, 2 రాజ్యాలుగా విడిపోయి 2 రాజ్యాలకి 2 రాజులు పరిపాలిస్తూ, ఇశ్రాయేలీల రాజ్యము విడిపోయి ఒకదాన్ని ఇశ్రాయేలీ రాజ్యమని, రెండో దాన్ని యోధా రాజ్యమని 2 రాజ్యాలుగా విభజించబడి 2 రాజుల పరిపాలనలో ఇశ్రాయేలీలు పరిపాలించబడేవారు. అలాగున ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులు కొంతమంది ఉన్నారు, యూదులను పరిపాలించినటువంటి రాజులు కొంతమంది ఉన్నారు. అలాగున 2గా విభజింపబడినటువంటి ఈ రాజ్యములలో, ఈ యోధా రాజులలో యోషియా అనేటువంటి ఒక రాజు యోధా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతడు పరిపాలించేటువంటి అతని పరిపాలన 18వ సంవత్సరములో జరిగిన కొన్ని కీలకమైనటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటే కానీ ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోలేం. ఆలోచన చేయండి. ఈ యోషియా అనబడినటువంటి రాజు పరిపాలించేటువంటి పరిపాలనలో, తన పరిపాలనలో 18వ సంవత్సరములో ఒక కీలకమైనటువంటి అంశము చోటు చేసుకుంది. ఏంటంటే, ఆ రోజు ఆ 18వ సంవత్సరము పరిపాలించేటువంటి ఆ రోజుల్లో ఈ హిల్కియా హోషియా అనబడినటువంటి రాజు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రి అయినటువంటి షాఫాను అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఒక పని అప్పగిస్తాడు. ఏంటా పని అంటే, నీవు దేవాలయానికి వెళ్ళు. దేవాలయం ఎక్కడుంది? అప్పుడు ఒకటే దేవాలయం, అది ఎక్కడుందో తెలుసా? యెరూషలేములో ఉంది. హల్లెలూయా. ఇటు యోధా వారైనా ఇటు ఇశ్రాయేలీ వారైనా ఆరాధించడానికి వచ్చే ఏకైక స్థలం యెరూషలేము. హల్లెలూయా. ఈ యెరూషలేము సొలొమోను కాలములో అద్భుతంగా కట్టబడినటువంటి ఆ మందిరంలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమై పంపిస్తాడు. ఈ శాపానికి అప్పగించినటువంటి పని ఏంటో తెలుసా? రాజు అంటాడు, నువ్వు వెళ్ళి అక్కడ మందిరములో హిల్కియా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. వినండి, ఓ స్టోరీలా చెప్తానే, జాగ్రత్తగా వినండి. హిల్కియా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా?
దేవాలయంలో నిల్వ చేయబడినటువంటి, అంటే అందరూ తీసుకొచ్చి వేసినటువంటి కానుకలు సందా ఉంది కదా, అదంతా ఎంత ఉందో ఒకసారి లెక్కపెట్టు. దేవాలయంలో పోగు చేయబడినటువంటి కానుకలు మొత్తం ఒకసారి లెక్కపెట్టు. ఎంత ఉందో చూసి దానిని బట్టి దేవాలయము ఎక్కడెక్కడైనా పాడైపోయి శిథిలమైపోయి ఎక్కడైనా కొన్ని మరమ్మత్తు పనులు ఏమైనా ఉంటే దానిని నమ్మకంగా చేసేటువంటి, ఆ పనిని నమ్మకంగా చేసేటువంటి వడ్రంగి వారైనా లేకపోతే ఇంకా ఏ పని చేసేవాళ్ళైనా ఆ పని దేనికి సంబంధించిన వ్యక్తులకి, దానికి సంబంధించిన వ్యక్తులకి అప్పగించి అందులో నమ్మకమైనటువంటి వారికి ఆ పని అప్పగించి మందిరం అంతా శుభ్రంగా బాగు చేయండి అయ్యా. ఇది రాజైన హోషియా శాస్త్రి అయినటువంటి షాఫానుకి అప్పగించినటువంటి పని. అర్థమైందమ్మా? నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయి తల్లి? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను సంటి పిల్లాడికి చెప్పినట్టుగా, పడుకునే ముందు రాత్రి పిల్లలకి సందమాం కథలు చెప్పినట్లుగా, సండే స్కూల్లో టీచరు పిల్లలకి చెప్పినట్లుగా మీకు చెప్తా ఉన్నాను, అర్థం చేసుకుంటారని. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ శాస్త్రి వెళ్ళి ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాని కలిసి, రాజు నన్ను ఒక ముఖ్యమైన పని మీద పంపించాడండి అన్నారు. ఏంటా పని అంటే, దేవాలయంలో ఏవైనా శిథిలమైన పోయినవి ఉంటే కనుక మరమ్మతులు పనులు చేయించుకున్నాడు అన్నాడు. అబ్బో, అలాంటివి అయితే చాలా ఉన్నాయి. ప్రాకారాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా కొన్ని మరమ్మతులు చేయవలసిన పనులు అయితే ఉన్నాయి. అయితే సరేనని సందాలు ఎక్కడదాం అని చెప్పి కానుకలు సందాలంతా లెక్కబెట్టి పనోళ్ళందరికీ పని అప్పగించి పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ పని ముమ్మరంగా జరుగుతున్నటువంటి ఆ సమయంలో అక్కడ ఆలోచన చేస్తే గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, వీళ్ళు ఈ 8వ వచనాన్ని చూసినప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమును కదా, ధర్మశాస్త్రము గ్రంథము నాకు దొరికినని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానికి అప్పగించిన. షాఫాన్ ఏమో తీసుకొచ్చి ఏం చేస్తాడంటే రాజుకు అప్పగిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ దేవాలయాన్ని శుభ్రపరిచేటువంటి సమయంలోనంట కనబడుకోకుండా చాలా కాలం నుంచి మరుగు చేయబడి, దేవాలయం అంటే చిన్నదని అనుకోకుండా, మన మందిరం మనది చాలా పెద్ద మందిరం అని అనుకుంటున్నాం. అర్థమైందా? దీనికి 100 రెట్లు పెద్దది యెరూషలేము దేవాలయం. హల్లెలూయా. అర్థమవుతుందా? మహా అయితే మన మందిరంలో 300 మంది పడతామేమో. ఒకవేళ గట్టిగా ఈ బెంచీలు అవి తీసేసి అందరినీ దగ్గర ఇరికించి కూర్చోబెట్టేస్తే ఒక 500-600 మంది పడతామేమో. అర్థమవుతుందా? దాని ప్రాంగణం, దాని ఆవరణమే చాలా పెద్దది. దాని పరిశుద్ధ స్థలమే చాలా పెద్దది. దాని అతి పరిశుద్ధత స్థలము ఇంకా చాలా పెద్దది. దానిని చాలా అందంగా మండపములుగా సొలొమోను కాలంలో చాలా అద్భుతంగా నిర్మించినటువంటి దేవాలయం అది. అర్థమవుతుందా? చెప్పాలంటే ఒక ఊరంత ఉంటుంది మందిరమే. కాబట్టి అలాంటి ఆ మందిరపు గదులుగా ఉన్నటువంటి ఆ మందిరములో యాజకులు ఉండేటువంటి స్థలం ఒకటి, సన్నిధి రొట్టెల బల్ల ఉండేటువంటి స్థలం ఒకటి, బలులు అర్పణలు అర్పించేటువంటి స్థలం ఒకటి, ఇలాగ విభాగాలుగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయము చాలా విస్తీర్ణం కలిగింది. ఇందులో ఎక్కడ దొరికిందో మొత్తం మీద కనుమరుగై చాలా కాలం నుంచి కనబడుకోకుండా ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. హల్లెలూయా. ఈ షాఫాను, ప్రధాన యాజకుడైన హిల్కియా, ఇంకా కొంతమంది పనివారు కలిసి దేవాలయాన్ని మరమ్మతులు చేయించుచుండగా వారికి కనబడినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కనపడిందంట. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రధాన యాజకుడైన హిల్కియా ఏం చేశాడంటే శాస్త్రి అయినటువంటి షాఫానికి ఇచ్చాడు. ఈ గ్రంథం చూడు, చాలా కాలమైంది, ఇది దొరికింది అని చెప్తే షాఫాన్ అంటే శాస్త్రి ఆ గ్రంథాన్ని చదివాడు. సరే, రాజు దగ్గరికి తీసుకెళ్ళి కూడా ఆ గ్రంథాన్ని చదివినిపిస్తేనంట రాజు బట్టలు చింపుకున్నాడంట, చింతాక్రాంతుడయ్యాడంట, వేదనకి గురయ్యాడంట, భయభ్రాంతుడయ్యాడంట. రాజు అయినటువంటి హోషియా అక్కడ చూస్తే గనక గ్రంథమును కదా రాజు సముఖమందు చదివితే, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని ఏం చేశాడో తెలుసా? ఆ గ్రంథపు మాటలు అక్కడున్నటువంటి కొంతమందిని భయభ్రాంతులకి గురి చేసి, ఆ గ్రంథపు మాటలు చదివితే వాళ్ళకి కలవరం కలిగింది. ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు చదివితే వారి హృదయము మండింది. ఈ రోజుకి కూడా మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు
మీరు లోకంలో ఎన్ని పుస్తకాలైనా చదవండి, న్యూస్ పేపర్లు చదవండి, లేకపోతే నవలు చదవండి, ఏమైనా స్టోరీలు చదవండి, ఏది చదివినా కానీ ఏమాత్రము మార్పు కలగలేనిది పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు నీ హృదయం మండుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు స్వయంగా హెచ్చరించినట్లు, దేవుడు స్వయంగా మాట్లాడినట్లు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ కాలంలో, ఈ రోజుల్లో, ఆధునిక కాలంలో శాస్త్రీయంగా అభివృద్ధి చెందినటువంటి మన కాలంలో చదివినా సరే ఈ రోజుకి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కాబట్టి. హల్లెలూయా. దేవుడు గ్రంథస్థం చేయించిన మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. రాజు చదివితే కలవరం కలిగింది, ఆందోళన పడ్డాడు, భయభ్రాంతులకి గురయ్యాడు. సరే, ఈ విషయాలేంటో నన్నే కంగారు పెట్టినాయి అయ్యా, అంత చాలా ఆలోచనాత్మకంగా ఈ మాటలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోటి శాస్త్రిని చదవమన్నాడు. అయ్యో నాకు భయం కలుగుతుందయ్యా అన్నాడు. ప్రధాన యాజకుడు ఉన్నాడు అందులో కదా, ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక శాస్త్రి కూడా ఉన్నారు. వారికి కూడా అర్థం కాలేనటువంటి కొన్ని విషయాలు, దీని తాత్పర్యం, దీని ఆంతర్యము, దేవుడు మనల్ని ఏ విధంగా తెలియచేస్తున్నాడు, దేవుడు మనకి ఏ సమాచారం ఇస్తున్నాడు, దేవుడు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడు, ఇది నన్ను గూర్చా, నా రాజ్యమును గూర్చా, వేరొకని గూర్చా, ఎవరిని గూర్చి అనేటువంటి ఆలోచన రాజులో కలిగింది. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చినాయా? నా కోసం అంటావా, లేకపోతే ఇతరుల కోసం అంటావా, ఎవరి కోసం అంటావు ఈ మాటలు అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని వాక్యాలు నీ హృదయానికి, నీ జీవితానికి అన్వయించుకున్నావా ఎప్పుడైనా? ఆలోచన చేయి. ఇది ఇది ఈ ప్రదేశంలో లేకపోతే ఈ సమయంలో నేనైతే ఎలా స్పందిందును, నేనైతే ఒకవేళ దేవుడే నాకు ఈ మాటలు నాకు చెబుతున్నట్లుగా అయితే నేను ఎలా స్పందింతును అనేటువంటి ఆలోచన, భావం నీకు ఎప్పుడైనా కలిగిందా? కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు కానీ తనను గూర్చో లేకపోతే వేరొకని గూర్చో అసలు దేవుడు నాకేమి తెలియచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన, భావం కలగదు. కానీ అదేదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు చదివారో తెలీదు, ఎక్కడ చదివారో తెలీదు, దేనికోసం చదివారో తెలియదు. టార్గెట్ పెట్టుకుని పూర్తి చేశారా అంటే పూర్తి చేశాం, మరి ఫలానా సందర్భం గురించి అంటే అయ్యో దాని గురించి నేను ఆలోచనే చేయలేదండి అనుకుంటాం. అందుకనే ఒక ఆయన అన్నాడు, రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళతా ఉంటే ఫిలిప్పు అనేటువంటి ఒక సువార్తికుడు పరిగెత్తుకెళ్ళి, నువ్వు చదువుతుందేంటో నీకు తెలుసా అని అంటే, ఆ రథంలో లోపల కూర్చున్నటువంటి ఆ నపుంసకుడు అంటాడు, ఇది నన్ను కూర్చా, వేరొకను కూర్చా, నాకు అర్థం కావట్లేదు, ఎవడైనా నాకు దీనిని తెలియచెప్పకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటానని అడిగి వాక్యాన్ని తెలుసుకున్నాడు నపుంసకుడు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ఏమన్నా అడుగుతారేమో, ఈ వాక్యం అయ్యగారు ఇది ఏంటండి, ఇక్కడ ఎలా ఉందండి, దీని అర్థం ఏంటండి అని ఎప్పుడన్నా ఏమన్నా అడుగుతారేమో అని అనుకుంటే అడగరు. అర్థమవుతుందా? అడగాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఆలోచన చేస్తే హోషియా అనబడినటువంటి రాజుకి కలవరం చెందిన ఆ మాటల యొక్క తాత్పర్యం, దాని అంతరంగం, లోపల దాగి ఉన్నటువంటి సంగతులు ఏమై ఉంటాయి? శాస్త్రి నీకేమన్నా తెలుసా? నాకు అర్థం కావట్లేదు. ప్రధాన యాజకుడా నీకేమైనా తెలుసా? నాకు అర్థం కావట్లేదు. మరి ఈ మాటల యొక్క ఆంతర్యాన్ని చెప్పగలిగిన వారు ఎవరున్నారు అనంటే మన రాజ్యంలో మేమే కాదు, మీ రాజు పరిపాలనలో ఇలాంటి ప్రవచనము, దాని యొక్క ఆంతర్యము, దాని అర్థాన్ని చెప్పగలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు హుల్దా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ హుల్దా దగ్గరికి ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా లేదమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చారు? ప్రవక్త అయినటువంటి హుల్దా దగ్గరికి ఎందుకు వచ్చారు? హుల్దా అనే మాటకి ముంగేసా అని అర్థం అంట. అర్థమవుతుందా? హుల్దా దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? దేవాలయంలో కనుమరుగుగా ఉన్నటువంటి దేవుని ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి ఒక స్త్రీ దగ్గరికి వచ్చారండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ పేరే హుల్దా. హుల్దా గురించి కొన్ని ఆలోచనలు చేస్తే, కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భవిష్యత్తు కాల సంగతులను చెప్పగలిగినటువంటి స్త్రీగా, ఒక ప్రవక్త్రిగా ఈమె ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈమె దగ్గరికి వచ్చినటువంటి వీళ్ళతోటి దేవుడు తనను గురించి, రాజు గురించి, రాజ్యముల గురించి తెలియచేసినటువంటి సంగతులన్నిటిని గురించి వివరించి తెలియచేసిందంట. హల్లెలూయా. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమెను గురించి రాయబడిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 14వ వచనం చదువుతాలి. కాబట్టి యాజకుడైన హిల్కియా, అహికాము, అక్బోరు, షాఫాను, ఆషాయ, మొత్తం 5 కలిసి ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చారు. మొత్తం ఈ 5 వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాషకు పుట్టినటువంటి తిక్వాకు కుమారుడైనటువంటి షల్లూమునకు భార్య అనేటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేములో 2వ భాగం, అంటే ఒక భాగం ఒక పక్క కొన్ని గోత్రాల వారు నివసిస్తే ఇంకో భాగంలో కొన్ని గోత్రాల వారు నివసిస్తున్నారు. అలాగున యెరూషలేములో 2వ భాగమందు ఈమె కాపురం ఉండుచూ ఉంది. ఈమె వివాహము చేయబడినటువంటి స్త్రీ. ఈమెకు భర్త ఉన్నాడు. ఈమె భర్త కంట వస్త్రశాల ఉందంట. అర్థమవుతుందా? ఏముంది? వస్త్రశాల అంటే వస్త్రాలను తయారు చేసేటువంటి శాల. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలి అంటే మన భాషలో బట్టల కంపెనీ. అర్థమవుతుందా? అలాంటి దానికి అధిపతంట అతను. ఆ షల్లూము అనబడినటువంటి ఆ వ్యక్తి, ఆ వస్త్రశాలకు అధిపతి, తన భార్య ప్రవక్త్రియగు హుల్దా. అయితే ఆమె యొద్దకు వచ్చిన వారు జరిగినటువంటి సంగతులన్నిటి గురించి వివరించగా ఆమె వారితో ఇట్లాడాను. 15వ వచనం. మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతయు ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేయండి. రాజు కదా, ఏదో 4 మంచి మాటలు, రాజును మెప్పించగలిగేటువంటి 4 మంచి మాటలు చెప్తే, ఏ బంగారపు వడ్డానమో లేకపోతే ఇంకేదైనా పొలమో లేకపోతే ద్రాక్ష తోటో లేకపోతే ఇంకేమైనా ఇద్దుడేమో కదా, ఏ మంచి బహుమానం పంపిద్దుడేమో కదా అనేటువంటి ఆలోచనతోటి రాజును మెప్పించే మాటలు చెప్పాలని అనుకోలేదు. దేవుడు తెలియచేసినటువంటి, ఇంకా ఆలోచన చేస్తే దేవుడు తెలియచేసినటువంటి మాటలను ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పింది. హల్లెలూయా. అంటే రాజును మెప్పించాలనో, రాజు దగ్గర గొప్పోళ్ళు అయిపోవాలనో ఈమె ఆలోచన చేయలేదు. కానీ దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో, రాబోయేటువంటి కీడు ఏదైతే ఉందో, ఈ రాజ్యం మీదకి రాబోయేటువంటి కీడు, ఈ జనుల మీదకి దేవుడు రప్పించేటువంటి కీడు, ఉపద్రవము, ఉగ్రత, ఇంకా చెప్పాలి అని అంటే ఆ జనులు దేవుణ్ణి విడిచి తిరుగుబాటు చేసి ఇతర దేవతలను పూజించి కదా ఎలాగున వారు అపవిత్రులయ్యారో వారి అపవిత్రతనంతటిని ఖండిస్తూ ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. హల్లెలూయా. స్త్రీలలో సాధారణంగా ఈ లక్షణం చాలా అరుదుగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంటే. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హుల్దా దగ్గర నుంచి ఈ కాలపు స్త్రీలు ఏం నేర్చుకోవాలో తెలుసా? ఓ ముక్కుసూటితనం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా, మధ్యలో మనం కల్పితాలు కల్పించకూడదు. కొన్నివి అటు ఇటు కొన్ని యాడ్ చేసి చెప్పకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా సంగతిని ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు నువ్వు ఏది విన్నావో అది విన్నది విన్నట్టుగానే చెప్పాలి. నీకు తెలిసింది తెలిసినట్టుగానే చెప్పాలి. నాకు ఇలా తెలిసింది, నేను కూడా చూసి ఉండలేదు, అయ్యుండొచ్చు, అవ్వకుండా కూడా అయ్యుండొచ్చు అని నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్ప
కొన్ని కల్పితాలు, లేకపోతే ఎవరినో మెప్పించటానికి, ఎవరినో కదా సంతోషపరచటానికి కొన్ని కల్పితాలు చేసి చెప్పకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఈమె యొక్క ధైర్యాన్ని గనక మనం ఆలోచన చేస్తే, స్వయంగా రాజుగారే పంపించారు. రాజు, నీ రాజ్యం మీదకి కీడొస్తుందనంటే రాజు ఏమంటాడో, ఇలాంటి మాటలు చెప్పావేంటమ్మా అని నన్నేమైనా సంహరిస్తాడేమో, నా కుటుంబాన్ని ఏమైనా కీడు కలగజేస్తాడేమో అని రాజుకు భయపడలేదు, కానీ జీవాధిపతి అయినటువంటి దేవునికి భయపడినటువంటి స్త్రీగా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమో ఆలోచన చేయండి. యోధా రాజ్యంలో, ఇశ్రాయేలు రాజ్యంలో ఇంకా స్త్రీలు లేరా? అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ హుల్దాని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడంటే దేవునితో చక్కని సహవాసం కలిగినటువంటి స్త్రీ హుల్దా కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. చాలామందికి దేవుని పనిలో వాడబడాలని, దేవుని కొరకు ఏదైనా చేయాలని, దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఎందుకో కొన్ని విషయాల్లో ముందుకు రాలేదు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు ఉపయోగించుకోవాలంటే, ఆ వ్యక్తి దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ దేవుని పనికి నీవు వాడబడాలి అనే ఆలోచన, దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి అనే ఆలోచన భావం నీకుంటే, దానికంటే ముందు దేవునితో చక్కని సహవాసం ఉండాలి. హల్లెలూయా. సహవాసం అంటే ఏంటో తెలుసా? వాక్యమందును, ఉపదేశమందును, ప్రార్థన యందును నిలకడగా ఉండటమే దేవుని సహవాసం అంటే. దేవునితో సహవాసం చేయటం అంటే తీరిక సమయాల్లో సీరియల్ పెట్టుకుని చూస్తే అది దేవునితో సహవాసం కాదు. అర్థమవుతుందా? ఖాళీగా ఉన్నాం కదని కాలక్షేప కబుర్లు చెప్పుకుని ఇరుగు పొరుగు వారిని ఆడిపోసుకోవటం అది దేవునితో సహవాసం కాదు. దేవుని సహవాసం అంటే ఏంటో తెలుసా? ఖాళీగా ఉన్నాం, కాసేపు వాక్యం చదువుదాం. ఖాళీగా ఉన్నాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఖాళీగా ఉన్నాం, 2 మాటలు ఎవరికైనా దేవుని మాటలు నా పక్కనున్న వాళ్ళకి చెబుదాం. ఇలాంటి పనులు చేయటమే దేవునితో చక్కని సహవాసం కలిగి ఉండటం అంటే. ఇలాగ దేవునితో ఎవరు సహవాసం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు తన పని కొరకు ఉపయోగించుకుంటారు. హుల్దా దేవునితో చక్కని సహవాసం కలిగిన స్త్రీ కాబట్టి అక్కడ యూదా రాజ్యంలోనూ, ఇశ్రాయేలు రాజ్యంలోనూ అనేక మంది స్త్రీలు ఉన్నా కానీ హుల్దాని ప్రవక్త్రిగా, రాజులని హెచ్చరించగలిగినటువంటి గొప్ప నాయకురాలుగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. హల్లెలూయా. రైట్. ఇక ఆలోచన చేస్తే చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించబోతూ ఉన్నాను. ఇక్కడ ఆలోచన చేస్తే హుల్దా గురించి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈమె దేవుని పక్షంగా ఏ మాట అయితే తెలియచేసిందో ఆ మాటను బట్టి దేశములో గొప్ప ఉజ్జీవం వచ్చిందంట. హల్లెలూయా. ఆ తర్వాత ఈ వాక్య భాగాన్ని మీరు చదివిన తర్వాత ఒకవేళ తీరుకుంటే, చదవాలని అనిపిస్తే, మనసుకు అలాంటి ఆలోచన తడితే ఇంటికి వెళ్ళాక ఈ 23వ అధ్యాయాన్ని చదవండి. ఈ 23వ అధ్యాయంలో జరిగిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆ దేశములో ఈమె చెప్పిన మాటను బట్టి దేశములో మొత్తం దేశమంతా గొప్ప ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే వారి దుర్మార్గతను ఖండించిందో, మీరు ఈ స్థితిలో ఉన్నారు, మీరు విగ్రహారాధనలో ఉన్నారు, ఇతర దేవతలను మీరు ఆరాధిస్తూ ఉన్నారు, మీరు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, దేవుణ్ణి మరిచారు, మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని ఉన్నది ఉన్నట్టుగా కొండ బదలుగొట్టినట్టు ఎప్పుడైతే రాజుతో సహా అందరినీ గద్దించి చెప్పిందో, ఆ మాటకి రాజు చేసిన శాసనం ఏంటంటే అందరినీ కూడా వారి పాపాన్ని విడిచిపెట్టి ఒక పండుగ చేద్దాం దేవునికి, ఒక పస్కా పండుగ చేద్దాం దేవునికి అని అక్కడ రాజ్యమంతా కూడా వారు గోనె పట్ట కట్టుకుని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు, పిన్నలు అందరూ కూడా, అల్పులేమి గనులేమి జనులందరూ కూడా గొప్పగా దేవునిని ఆర్భాటముతో దేవుని మాటలు విని దేవుని మీద ఆధారపడి తమ పాపాన్ని విడిచిపెట్టడానికి అక్కడ ప్రయత్నం చేస్తారు. రాజు అయితే మొదట ఒక మాట అంటాడు. అక్కడ మనం చదివితే ఈ 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే ఏమనుంది అక్కడ? రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరుచుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా
జనులందరూ ఆ నిబంధనకి సమ్మతించారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మాటకి, దేవుని ప్రవక్త మాటకి అంత పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక స్త్రీ అండి దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించేసింది. ఒక్క స్త్రీ ఆలోచన చేయండి, ఇంట్లో ఉండి ఆ పని ఈ పని చేసుకునేటువంటి స్త్రీ. ఎందుకంటే ఆమెకి కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆమెకేమీ ఖాళీ లేదు. ఆమె పెద్ద వస్త్రశాలకి తన భర్త యజమాని, ఆమె కూడా ఏదో పని ఉంటుంది, బిజీ. అలాంటి ఒక స్త్రీ ఒక మాట చెబితే ఆ మాటకి ఎంత విలువ వచ్చిందంటే ఒక దేశాన్నే ఉజ్జీవింపజేసేసింది, ఒక జాతినే ఉజ్జీవింపజేసేసింది. కొంతమంది రాజు మొదలుకొని అనేక మంది ఆ రాజ్యంలో ఉన్నటువంటి అలుపులేమి గనులేమి ప్రజలందరూ కూడా రాజు మాటకి సమ్మతించారంట. హల్లెలూయా. ఏమని సమ్మతించారు అక్కడ? రాజు అంటున్నాడు, అయ్యా ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ కదా, వీటన్నిటిని మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో గైకొని ఈ మాటలను స్థిరపరచుదనని యెహోవా సన్నిధిని నేను నిబంధన చేస్తున్నానంటే మేము కూడా అలాగే చేస్తామని జనులందరూ కూడా సమ్మతించారంట. ఒక స్త్రీ చెప్పిన ఒక్క మాట వలన రాజ్యము ఉజ్జీవింపబడింది. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం అన్వయింపుగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, నీ ముందు ఎవరున్నారు అనేది పక్కన పెట్టు, నువ్వే సమయమందైనా సత్యం పలుకు. ఏం చేయాలి? నీ ముందు ఎవరున్నారు అనేది పక్కన పెట్టు, ఏ సమయంలోనైనా నీవు సత్యం పలుకు. ఆ పలికేది కూడా ధైర్యంగా ముక్కుసూటిగా చెప్పు. ఇది ఆమెలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి. ఇంకా చెప్పనా, నోరిప్పవలసినటువంటి సమయంలో సత్యం కోసం నోరు తెరిచి మాట్లాడాలి. అన్ని సందర్భాల్లో కాదు, మనం చెప్పాల్సిన సమయంలో చెప్పాలి. ఈ హుల్దా కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పింది ఒక మాట. ఆ మాటను బట్టి మొత్తం రాజ్యమంతా కూడా దేవునిలోనికి వచ్చేసారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు కూడా సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఉజ్జీవింపజేసే స్త్రీగా ఉండాలి. నీవు సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఉజ్జీవింపజేయటానికి ఓ పాట పాడు, ఓ ప్రార్థన చేయి, 2 మాటలు చెప్పు. ఏం చేస్తావో తెలియదు కానీ దేవుని పక్షంగా చెప్పి సంఘాన్నైనా సమాజాన్నైనా కనీసం నీ కుటుంబాన్నైనా ఉజ్జీవింపచేయి. హల్లెలూయా. సప్పబడిపోయి భక్తిలో సల్లారిపోయి నీరసంగా ఉంటూ ఉన్నాంలే ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంటున్నటువంటి కదా, అలా ఎలాగా వెళ్ళిపోతున్నటువంటి ఆ కుటుంబాలని దేవుని మాటలు చెప్పి హెచ్చరించి ఉజ్జీవింపజేసే స్త్రీగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఇది హుల్దా నుంచి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి. ఈరోజు హుల్దాలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నిజంగా ఈమె చేసిన ధైర్య సాహసాలు ఎవరినో మెప్పించాలని కదా, ఈమె దగ్గరికి వచ్చినప్పుడు, రాజా ఇందులో రాయబడిన మాటలకు నువ్వేం భయపడిపోకో, ఏమి మన కాలంలో కాదులే, తర్వాత ఎప్పుడో సంభవిస్తాయి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ రాజ్యం స్థిరంగా ఉంటుందని ఓ మాట ఏదో చెప్పేసిందనుకో, రాజు ధైర్యంగా ఉంటాడో ఇంకా నిర్లక్ష్యంగా ఉంటాడో ఇంకా చెప్పాలి అని అంటే ఈమెకి ఏదో బహుమానం వచ్చేస్తును. కానీ అలా చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ మాటలైతే దేవుడు బయలుపరిచాడో ఆ సంగతులన్నిటినీ తనంతట తాను చెప్పలేదంట, యెహోవా యొద్ద విచారణ చేసి చెప్పిందంట. దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభువా ఏంటి ఈ సంగతులని విచారణ చేసి దేవుని దగ్గర అడిగి తెలుసుకుని చెప్పిందంట. గొప్ప సంగతి కదా. కాబట్టి ఈరోజు నేను ముగిస్తూ కొన్ని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రవక్త్రి అయినటువంటి హుల్దా వలె నీ జీవితాన్ని మలుచుకుంటే, నీవు సత్యం కోసం నిజం పలకాల్సి వచ్చినప్పుడు మౌనంగా అలాగే ఉండిపోక, కొన్నిసార్లు మనం నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సత్యం వైపు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఆ సమయంలో ధైర్యంగా మాట్లాడాలి. ఇంకా చెప్పాలి అనంటే గనక, నీవు నీ కుటుంబాన్నైనా సంఘాన్నైనా ఉజ్జీవింప చేయటానికి నీ చేతనైన పని నువ్వు చేయాలి. హల్లెలూయా. పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, లేకపోతే ఇంకేదైనా పరిచర్య చేస్తావో, సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఉజ్జీవింప చేయటానికి, దేవునిలో మరింతగా బలపరచడానికి నీ చేతనైన పని నువ్వు చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి నీ జీవితంలో
హుల్దాకులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు నీ జీవితంలో నీవు కూడా అన్వయించుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.